ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ ఇప్పుడు మీరు చెప్పారు లైక్ మనకి ఈ ఐజీఏని మనకి గుర్తించడానికి ఏదైతే మనం లాస్ అవుతున్న కంటికి కనిపించని బ్లడ్ కానీ లేదంటే ప్రోటీన్ మనం యూరిన్లో వెళ్ళిపోతుంది అని అన్నప్పుడు మనం తగినట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అన్నారు. సో దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటారు? ఐజీఏలో యాక్చువల్లీ దాని న్యాచురల్ కోర్స్ చూసామనుకోండి, ముఖ్యంగా 3 డిఫరెంట్ పాత్స్ కనిపిస్తాయి. సో దాన్ని ఒక 20-30% మందికి ఐజీఏ డిపాజిట్ అయిన కొంత ప్రోటీన్, కొంత బ్లడ్ ఉన్న చాలా తక్కువ ప్రోటీన్ పోతుందనుకోండి, వాళ్ళకి జనరల్లీ చాలా మైల్డ్‌గా ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ డయాలసిస్ స్టేజ్ వరకు వెళ్ళకపోయే అవకాశాలు ఎక్కువున్నాయి. సో ఒక 30% అలా అంటారు. ఒక 50% ఎలా ఉంటారు అంటే గ్రాడ్యువల్లీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ఇయర్స్, అంటే ప్రతి ఏడు చూసుకుంటూ వెళ్తే కొంత నెమ్మదిగా ప్రోటీన్ పెరగడం అన్నది తెలుస్తుంటుంది. సో మొదట్లో ఎప్పుడైతే చాలా తక్కువగా స్టార్ట్ అయింది, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయ్యే కొద్దీ నెమ్మదిగా ఎక్కువ అవుతుంటుంది. అలాంటి వాళ్ళు జనరలీ దే ప్రోగ్రెస్ టు ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్. ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్ అంటే డయాలసిస్ స్టేజ్ కానీ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ కానీ. ఇంకొక 10-20% మంది ఉంటారు, వాళ్ళకి చాలా ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఉంటుంది. అంటే ఇంతకుముందు చెప్పాను చూడండి, 15-20 ఏళ్ళు పడుతుందని. వీళ్ళకి ఇది వర్తించదు. ఈ 15-20% మంది డయాగ్నోసిస్ అయిన అప్పటి నుంచి వితిన్ జస్ట్ ఒక 6 months to 1 year కూడా ట్రాన్స్ప్లాంట్ కానీ డయాలసిస్ కానీ వెళ్ళే స్టేజెస్కి ఉంటుంది. ఎలాంటి ట్రీట్మెంట్స్ వాడచ్చు? సో ప్రైమర్లీ మనం ఎవరిని చూస్తున్నామంటే 10-20% ఎవరైతే ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతారో వాళ్ళకి కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్. సో వాళ్ళని ట్రీట్ చేయలేమని కాదు, వాళ్ళకి వేరే రకమైన ట్రీట్మెంట్లు ఇస్తాము. ఎవరికైతే మైల్డ్ డిజీజ్ ఉంటుందో, ప్రోటీన్ లాస్ ఎక్కువ లేదు, బ్లడ్ లాస్ ఎక్కువ లేదు, అలాంటి వాళ్ళకి జనరలీ ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. మెజారిటీ చంక్ ఏదైతే 50% ఉందో, ఇది 15-20 ఏళ్ల పాటు నెమ్మదిగా స్లోగా ప్రోగ్రెస్ అయితే వెళ్తుందో, వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఒక సుమారుగా ఈవెన్ డెకేడ్ అగో, అంటే ఒక 10 ఏళ్ల క్రితం కూడా ఇప్పుడు మనం వాడుతున్న ట్రీట్మెంట్లు దే వర్ నాట్ కన్సిడర్డ్ అట్ ఆల్. ఒకప్పుడు జస్ట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం ఒక్కటి మాత్రమే మనకి ఉన్న టూల్. సో అందరికీ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్, ఎవరు ఏ సీకేడీ ఉన్నా సరే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అవే రకమైన మందులు ఇచ్చేవాళ్ళం ఐజీఏ నెఫ్రోపతికి. కానీ ఇన్ ద లాస్ట్ 5 years చాలా పెద్ద క్లినికల్ ట్రయల్స్ అయినాయి అక్రాస్ ద వరల్డ్. దీంట్లో ముఖ్యంగా 3 రకాల మెడికేషన్స్ మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి ఏంటి అంటే A2 రిసెప్టర్ బ్లాకర్స్ అంటారు. అంటే టెల్మిసార్టన్, ఓల్మిసార్టన్ ఇలాంటి మందులు చాలామంది రెగ్యులర్గా బీపీ ఉన్న వాళ్ళు వాడుతూనే ఉంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్ మెడికేషన్. ఇదేం చేస్తుందంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడమే కాకుండా మన కిడ్నీలో ఏవైతే డెలికేట్ ఫిల్టర్స్ అనుకున్నామో వాటిలో ప్రెషర్ని తగ్గిస్తుంది. ఆ ప్రెషర్ తగ్గించడం వల్ల యూరిన్లో వెళ్ళే ప్రోటీన్ ఎంత ఉందో ఆ క్వాంటిటీ తగ్గుతుంది. సో ఇది కన్వెన్షనల్గా ఎన్నో ఏళ్ళ నుంచి వాడుతున్నాము, కానీ దీనివల్ల మనకి వచ్చిన సార్ట్ ఆఫ్ బెనిఫిట్ అన్నది అంత ఎక్కువగా కనిపించేది కాదు. సో ఇవి స్టార్ట్ చేసినా కూడా 15-20 ఏళ్ళ లోపల డయాలసిస్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా కొత్త రకమైన మందులు ఏంటంటే SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు. ప్రైమర్లీ ఇవి ఎప్పుడు అంటే షుగర్ ఉన్న వాళ్ళ కోసము ఒరిజినల్గా డిజైన్ చేసిన మందు ఇది. కానీ ఇప్పుడు లార్జ్ క్లినికల్ ట్రయల్స్లో తెలిసింది ఏంటంటే ఇవి షుగర్ తగ్గించడం కంటే కూడా యూరిన్లో ఉన్న ప్రోటీన్ని, కిడ్నీలో ఉన్న ప్రెషర్ని తగ్గించి దాని ద్వారా కిడ్నీ పనితీరుని ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. సుమారుగా ఆల్మోస్ట్ 5-6 years గెయిన్ చేయొచ్చు. ఎప్పుడైతే ఐజీఏ నెఫ్రోపతి ఇంతకుముందు 15-20 years ఉందో, సిన్స్ ఇంట్రడక్షన్ అంటే ఈ SGLT2 ఇన్హిబిటర్స్ అంటే డాపాగ్లిఫ్లోజిన్ అని, ఎంపాగ్లిఫ్లోజిన్ అని దొరుకుతాయి అనమాట. ఇవి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అట్లీస్ట్ 15-20 ఏళ్ల పాటు దాన్ని డిలే చేయడానికి అవుతుంది. సో ఈ డాపాగ్లిఫ్లోజిన్, SGLT2 ఇన్హిబిటర్స్ అని చెప్పాను కదా, ఇవి వాడడం ద్వారా అట్లీస్ట్ 5-10 years మనము డిలే చేయొచ్చు డయాలసిస్. అది కాకుండా ఇంకా లేటెస్ట్గా మనకి తెలిసిందంటే కొన్ని రకాల మందులు, స్టీరాయిడ్స్ అంటారు, బ్యూటిసనైడ్ అని. ఇదేంటంటే ఇదంతా ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన వ్యాధి. ఇది ఇమ్యూన్ సిస్టంలో ఎప్పుడైతే తెల్ల రక్త కణాలు ఈ ఎక్స్ట్రా ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తాయో, ఏమంటారంటే డిఫెక్టివ్ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తాయో, సో ట్రీట్మెంట్ ఇప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ని టార్గెట్ చేయడానికి కూడా ఉన్నాయి. ఇప్పుడు బ్యూటిసనైడ్ అన్నది ఇప్పుడు వీఆర్ యూజింగ్ ఇట్ రెగ్యులర్లీ. ఇది పేగుల్లో ఉన్న ఇమ్యూన్ సెల్స్ని మోడిఫై చేస్తుంది. దాని ద్వారా ఐజీఏ ప్రొడక్షన్ తగ్గుతుంది. దాని ద్వారా ఈ డిజీజ్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.